నమస్తే అమ్మా. మేడం. మీ పేరు? దుర్గా ప్రసాద్. నీ పేరు తల్లి? మహాలక్ష్మి. చేతులు దించేయండి వద్దు. నీ పేరమ్మా? మైత్రి. నీ ఏజ్ అంతా? 12 సంవత్సరాల. ఏం చదువుతున్నావు? 9th క్లాస్. నువ్వు నాన్న? అవునా. మీ పేరు? మహాలక్ష్మి. మహాలక్ష్మి గారు. ఈ ఇల్లు మీదేనా? మాది కాదు. మీది కాదు, మా తమ్ముడిది. మరి ఎవరి ఇల్లు ఇది? మా అమ్మ వాళ్ళదే. మీ అమ్మగారు? ఆవిడ మీ అమ్మగారు? మా అమ్మగారు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఇంట్లో అమ్మ నాన్న ఉంటారు, తమ్ముడు మరదలు వాళ్ళు ఊజాలో ఉంటారు. నాకు మరి ఏటి లేక ఇక్కడ వండిసుకోలే, పక్కన మరి ఏటి చేస్తాము. మరి మా అత్త తాలూకా అది కూడా ఏమి లేదు. ఓకే, మీ అమ్మాళ్ళ ఇంట్లో వచ్చి ఉంటున్నారు. మా ఆయన చనిపోయారు. ఎలా చనిపోయారు? క్యాన్సర్తో చనిపోయారా? ఎన్నాళ్ళ క్రితం చనిపోయారమ్మా? ఇప్పుడు 4వ సంవత్సరం. 4 ఏళ్ళ క్రితం. ఏం చేసేవారు ఆయన? మామూలుగా కూలే. క్యాన్సర్. ఏ క్యాన్సర్ అమ్మా మీ ఆయనకి? బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ క్యాన్సర్ అంటే బెయిన్లో ఏదో క్లాట్ అయిపోయిందా? చాలా సంవత్సరాలు ఆపరేషన్ చేసి చాలా రోజులు పడ్డాము హాస్పిటల్ భుజాగల్లో, కేజీచిల్లోనే మరి 7 అన్నిట్లో తిప్పాము, ఆపరేషన్ చేయించి ఒక 3 సంవత్సరాలు వాళ్ళు కూడా గ్యారంటీ ఇచ్చారు. 3 సంవత్సరాల దాకా పర్వాలేదు అన్నారు. 3 సంవత్సరాలు పోయాక అతను డ్రింక్ ఎక్కువ తాగేవారు ఎక్కువ. అది తిరిగేసి ఆయన పేషెంట్ కదా, ఎలా వెళ్ళి తెచ్చుకుంటేవారు? అంతే. కొంచెం పేషెంట్ అయినా తగ్గిన తర్వాత కొంచెం వచ్చేసరికి అది మామూలు అయిపోయింది. వెంటనే మళ్ళీ తిరిగేసిన వెంటనే 7Sకి తీసుకొని వెళ్ళాము. తీసుకొని వెళ్తే మరి ఛాన్స్ లేదా, బాధ్యతలు లేవు. తండ్రులుగా ఉంటారు కానీ బాధ్యతలు లేవు. క్యాన్సర్ పేషెంట్ అయ్యి ఉండి 2 పిల్లలు తండ్రి అయ్యి ఉండి తాగకపోతే వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు అతను పోయారు కానీ ఇప్పుడు నష్టపోయిన వాళ్ళు మేమే కదా మేడం. నేను కొన్నాళ్ళు అతను చనిపోయాక కూడా నేను కూడా మనిషిని కాలకపోయాను. చిన్నపిల్లలు చూస్తే చిన్నపిల్లలు పెద్దగా నాకు పని అంతే పెద్దగా తెలిసేది కాదు. అలా కొంచెం అలవాటు అయిపోయినా. కొన్నాళ్ళు ఉంది, 6-7 నెలల వరకు అలాగా మంచం పాలులాగా అయిపోతే అందరూ అదే అలాగ అయిపోతే పిల్లలు వెళ్ళిపోవాలి అయిపోతారు. నువ్వు అలా పిల్లలు నువ్వు వంట చేసి నువ్వు కూడా అవి పోయినడితో పోతే అలాగా అది ఇది అని చెప్పి అలాగా కొంచెం అలాగా నేసాను అన్నమాట. ఇంకా అతను నేను జీవితం మరి ఇంకెందుకు లేదు మమ్మీ, ఎందుకు ఇంకుండే ఎట్లాగా అయిపోయింది నా ప్రాణానికి. అంతేలేమ్మా, కష్టమో నష్టమో భర్తకి భర్త తోడు. ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచో జీవితం వాళ్ళతో కలిసి అలవాటు పడి ఉంటాం కదా. సడన్ గా ఒకరు పోయారు అనగానే, ఒక తోడు పోయింది అనగానే ఏ మనిషికైనా కష్టంగా ఉంటుంది. మంచిగా చెడు ఒకరు ఉంటే ఒక తోడు ఉంటే అది వేరు. రేషన్ ఇస్తాను, తీసుకుంటారమ్మా? ఇగో తీసుకో, చీర నీకే. చుడిదారులు రా నీకు. ఏ హీరో? దుర్గా ప్రసాద్. తీసుకో. దుర్గా ప్రసాద్కి బట్టలు తేలేదు, ఓకేనా? బెడ్షీట్ కప్పుకో, చాలు నీకు సరిపోతుంది. మా 5,000 ఇస్తున్నాను. 5,000 పిల్లలకి ఇంకేమైనా కావాలన్నా ఫీజులు పుస్తకాలు. గవర్నమెంట్ స్కూలేనా? ఆయన పెన్నులు బుక్స్ ఏవో ఉంటాయి, అవి కొని ఇవ్వండి, పట్టుకోండి. 5,000 సరేనా? సరే, ఏమైనా కావాలంటే పిల్లలకి కొని ఇవ్వండి, సరేనా? బాగా చదువుకో. తిను డాక్టర్ అవుతుంది, నువ్వు మంచి ఇంజనీర్ బాబు. ఓకే, మెకానిక్ ఇంజనీర్ బాబు. నీ కింద ఒక 10 మంది స్టాఫ్ ఉండేటట్టు చూసుకో. అంత బాగా డల్గా ఉండకు, యాక్టివ్గా ఉండాలి, సరేనా? వెళ్ళొస్తాను అమ్మా. నమస్తే అమ్మ, బైరా. బాగా చదువుకో, డాక్టర్ అవ్వాలి.